గ్రేటర్ హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ప్రజలు. పారిశ్రామిక వాడలు, షాపింగ్ మాల్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణమంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. పాత విద్యుత్ వైర్లపై లోడ్ పెరగడంతో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సిటీలో ఫైర్ యాక్సిడెంట్స్ పై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఇటీవల గమనించినట్లయితే ఇటు షాపింగ్ మాల్స్తో పాటు పారిశ్రామిక వాడలలో అయితే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే అగ్ని ప్రమాదం సంభవించిన క్రమంలో ఇటు ఫైర్ సిబ్బంది కానీ ఫైర్ శాఖ నుంచి కానీ అధికారులు గంటల పాటు శ్రమించినట్టు కూడా మంటలు అయితే అందుబాటులోకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం ఇటీవల జరిగినటువంటి జీడిమెట్ల ఇన్సిడెంటే కానీ అదేవిధంగా చెర్లపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గమనిస్తే అయితే మనం చాలా రకాలుగా గమనించినాం. చాలా గంటల విస్తీర్ణంలో కూడా మంటలు అదుపురాని పరిస్థితి. ఇలా పారిశ్రామిక వాడలలో ఏర్పడేటువంటి ఒక మంటలను అదుపు చేసేందుకు వారు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ మెయింటైన్ చేయాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి మేడ్చల్ డిఎఫ్ ఓనర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ఇండస్ట్రియల్తో పాటు నాన్ ఇండస్ట్రియల్లో కూడా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. వీటిని ఏ విధంగా అరికట్టవచ్చు సార్? ఏ విధంగా అరికట్టబట్టాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు యాజ్ పర్ నార్మ్స్ ఏవైతే నేషనల్ బిల్డింగ్ కోడ్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ బైలాస్ కావచ్చు, అవి ఫాలో కావాలి. ఫస్ట్ థింగ్ అవి ఫాలో అయితే వాళ్ళకి రిక్వైర్డ్ ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రొవైడ్ చేసుకోగలుగుతారు. వన్స్ అది ప్రొవైడ్ చేసుకున్న తర్వాత అందులో ఎవరైతే రెగ్యులర్గా వర్కర్స్ కానీ లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మినిమం బేసిక్ ఫైర్ సేఫ్టీ పైన కొంత ట్రైనింగ్ ఉండాలి, అవేర్నెస్ కల్పించాలి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకుండా ఎవ్రీ 3-4 మంత్స్కి ఎంప్లాయీస్ని చేంజ్ చేయడం వల్ల వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు, అవేర్నెస్ ఉండదు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండడం వల్ల మేము మా డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు ఆర్ సాటర్డే రోజు ఆ జ్యూరిడిక్షన్లో ఫైర్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో భాగంగానైనా లేకపోతే వాళ్ళు సెపరేట్గా వాళ్ళకి ఏదైనా ఒక ఫైర్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని ఎంప్లాయ్ చేసుకోవడం వలన సేఫ్టీ పైన అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా ఏదైనా చిన్న ఫైర్ ఏదైనా ఉంటే చిన్న స్థాయిలో ఉన్నప్పుడే వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేయడము, హోజ్ రీల్ తీసి ఆపరేట్ చేయడం, లేక హైడ్రెంట్ తీసి ఆపరేట్ చేయడం వల్ల దాన్ని మనం కంట్రోల్ చేసడానికి స్కోప్ ఉంటుంది. సార్, ఇటీవల జీడిమెట్లలో జరిగినటువంటి ఒక ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో 34 గంటలు కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించడం జరిగింది. ఈ క్రమంలో కూడా మంటల అదుపులోకి రాకపోగా బిల్డింగ్ కూడా కూలడం జరిగింది. అంటే వాటికి స్థానికంగా ఏమైనా పర్మిషన్స్ ఉండేనా, లేకపోతే దానికి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండే సార్ ఆ కంపెనీకి? సేఫ్టీ మెజర్స్ అయితే హోజ్ రీల్స్ అంటే హోజ్ రీల్ అయితే ఉంది, ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో నైట్రోజన్ గ్యాస్ ఇనర్ట్ సిస్టమ్ కూడా ఉంది. బేసిక్ ఉంది, అంటే మనకు సరిపడంత స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే డిటెక్షన్ కానీ లేదు, కానీ బేసిక్ ఫైర్ సేఫ్టీ అవుతుందో అది మాత్రమే ప్రొవైడ్ చేసుకోగలరు. అడ్వాన్స్డ్ కావాల్సింది ఏదైతే మనకు రిక్వైర్డ్ ఉందో అది లేకుండా ఉంది. అది ఒకవేళ స్ప్రింక్లర్స్ కానీ డిటెక్షన్ కానీ ఉంటే ఎక్కడైనా మన ఫైర్ చిన్న స్థాయిలో ఉన్నప్పుడే, స్మాల్ స్కేల్లో ఫైర్ ఉన్నప్పుడే అది డిటెక్ట్ చేస్తుంది, అలారం ఇస్తుంది. లేదా స్ప్రింక్లర్స్ బర్స్ట్ అవుతాయి, స్ప్రింక్లర్స్ బర్స్ట్ అయ్యి ఆ ఫైర్ని అక్కడనే కంట్రోల్ చేసే స్కోప్ ఉంటుంది. అందులో ఏమైందంటే బేసిక్గా ఏవైతే హోజ్ రీల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, హైడ్రెంట్ కావచ్చు, అవి మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు అయితే ప్రజలందరినీ చాలా కలవర పెడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అగ్ని ప్రమాదం సంభవించిన క్రమంలో అయితే ఇటు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తుందో తెలియనటువంటి అగ్ని ప్రమాదాలపై అయితే ప్రజలందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం. మనం ఒకసారి గమనించవచ్చు, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక భారీ అగ్ని ప్రమాదంగా అయితే ఇప్పుడు మనం జరిగిన ప్రాంతంలో ఉన్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్ఎస్వి ఫ్యాబ్ పాలిథిన్ సంచుల ఫ్యాక్టరీ వద్ద అయితే ఉన్నాం. మనం చూడవచ్చు, గత కొద్ది రోజుల క్రితమే జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో అయితే ఎస్ఎస్వి ఫ్యాబ్ పాలిథిన్ సంచుల కంపెనీ మొత్తం కూడా అగ్ని ఆగుతైపోయింది. మనం గమనించవచ్చు, సుమారు మనం చూస్తున్నాం 5 అంతస్తుల భవనం కూడా మొత్తం ఇక్కడ నేలకూలినటువంటి దృశ్యాలను అయితే మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రమాదవశాత్తు జరిగినటువంటి అగ్ని ప్రమాదాలతో అయితే ఇటు కోట్లాది రూపాయల నష్టం జరగడంతో పాటు చాలామంది ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రమాదం జరిగిన సందర్భంలో తిరిగి ప్రమాదం నుంచి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇటు ఫైర్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే అడుగడుగున ఎదురవుతున్నాయి. మనం కనుక ఈ యొక్క ఎస్ఎస్వి కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాన్ని కనుక గమనిస్తే ఇటు ప్రమాదం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరగగా ఈ క్రమంలోనే 34 గంటల వరకు కూడా ఈ యొక్క అగ్నిమాపక సంబంధించినటువంటి సిబ్బంది అయితే వీటిని మంటలను అదుపు తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. 34 గంటలు సుదీర్ఘంగా 7 ఫైర్ ఇంజన్లతో అయితే మంటలను ఆర్పినటువంటి పరిస్థితులను మనం గమనించాం. ఈ క్రమంలోనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్థానికంగా ఎవరైతే ఇక్కడ కంపెనీని నిర్వహిస్తున్నారో వారు కనుక ప్రాథమిక సేఫ్టీ సంబంధించినటువంటి
పారామీటర్స్ నియమ నిబంధనలు పాటించినట్లయితే మంటలు ఒక్కసారిగా అదుపు తప్పే అంటే చేజారిపోయేటువంటి పరిస్థితులు ఉండవని ఇటు పైన అధికారులు చెప్తున్న క్రమంలో ఇక్కడ భారీ మనం చూస్తున్న బిల్డింగ్ మొత్తం కూడా చూడవచ్చు. ఇప్పటికే ఉన్నటువంటి బిల్డింగ్లో సగ బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. భారీ మంటలతో పాటు ముడి సరుకులు ఏదైతే కంపెనీని నిర్వహించేందుకు ఏర్పాటు చేసినటువంటి ముడి సరుకులు ఉంటాయో ముడి సరుకులన్నీ కూడా ఒక్కసారి మంటల్లో దహనం అవడంతో వాటి వేడి వల్ల ఇటు బిల్డింగ్ కూడా కుప్పకూలడం జరిగింది. ఇటు వాయువుల నుంచి ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకైతే అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కూడా ప్రధానంగా ఆలోచించాలి. ఎందుకంటే విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమీప ప్రాంతాల నుంచి అయితే అక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేసినట్లయితే కొంత ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటు మంటలు వ్యాపించిన సమయంలో పక్కనే ఉన్నటువంటి ఆస్తులను పరిరక్షించుకునే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల నిర్వాహకులు అయితే చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు అగ్ని ప్రమాదాల ద్వారా ఇటు ప్రాణ ఆస్తి నష్టాలను కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం వస్తున్న క్రమంలో ఇటు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇటు ఏదైతే విద్యుత్ వైర్లు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నట్లయితే కొంతవరకు అగ్నిమాపక సిబ్బంది ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో అయితే ఇటు అగ్ని ప్రమాదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.